ఓం శ్రీ పరమాత్మనే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. భారతీయులారా, ఆత్మబంధువులారా, అందరికీ నమో నమః. నా పేరు షేక్ నజీర్ బాషా. నేను పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి ధ్యాన మండలిలో 2 సంవత్సరాలుగా సాధన చేసి గురూజీగా శిక్షణ పొందాను. 2004 డిసెంబర్ నెలలో నెల్లూరులో పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ ద్వారా బ్రహ్మోపదేశం, మంత్రోపదేశం తీసుకొని ఆ రోజు నుంచి నిత్యము ధ్యానం చేస్తూ మా గురూజీ గారి ఆశీస్సులు పొందుతున్నాం. బ్రహ్మోపదేశం రోజున మా గురూజీ గారు అందరినీ డయాస్ మీద పిలిచి ప్రమాణం చేయించారు. శ్రీ సత్యసాయి ధ్యాన మండలి అందించే ఈ యోగా, ధ్యానము, జ్ఞానము చక్కగా 3 సంవత్సరాలు సాధన చేస్తూ చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే అతనిలో విప్లవాత్మకమైన ఆధ్యాత్మిక మార్పులు వస్తాయని, అతని మాట తీరు, నడక, ప్రవర్తన, ఆలోచన విధానం అన్నీ సమూలంగా మారిపోతాయని, ఒక ఆదర్శవంతమైన జీవితం ఈ సమాజానికి అందివ్వగలడని మా గురూజీ గారు చెప్పడం జరిగింది. ఆ దిశగా నేను సాధన చేస్తూ ఈ సమాజానికి యోగాభ్యాసం, ఆ తరువాత గీత పఠనం, ఇదే నాలో కలిపిన మార్పేమో. గీతా జ్ఞానంలో నేను పొందినటువంటి విలువైన అంశాలను తెలుసుకొని అవి సమాజానికి కూడా అందిస్తే బాగుంటుందని నేను ఆత్మబోధ, పరమాత్మ తత్వాన్ని, యోగ శాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నా. భగవద్గీతలో ఒక మంచి శ్లోకం, శ్రీ భగవాను వాచ ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహ. మనలో ఉన్న ఈ స్థూల దేహం కంటే ఇంద్రియములు అనగా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము చాలా శ్రేష్టమైనవి, సూక్ష్మమైనవి, బలీయమైనవి. ఇంద్రియముల కంటే మనస్సు బలీయమైనది, సూక్ష్మమైనది. ఈ మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది. ఈ 4 కంటే మనలోని ఆత్మ ఇంకా శ్రేష్టమైనది, బలీయమైనది. అది పరమాత్ముని అంశ.
అంటే పరమాత్ముని అంశ మనలో ఉంది ఆత్మగా. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఆ పరమాత్ముడు చెప్తున్నాడు, నేను మీ అందరిలో ఆత్మగా స్థిరమై ఉన్నాను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. ఆ ఆత్మ కూడా అందరిలో బీజరూపంగా ఉంది. అలా బీజరూపంలో ఉన్నదాన్ని యోగ సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ చక్కగా వికసింప చేసుకొని శక్తివంతంగా, జ్ఞానవంతంగా, ఆరోగ్యవంతంగా, తేజోవంతంగా, ప్రజ్ఞావంతంగా, చైతన్యవంతంగా ఎదగాలి అనేది మా గురువుగారి బోధన. ఆత్మ ఎంత శక్తివంతమైందంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. ఈ పంచభూతాలు భూమి, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశం వాటి వాటి శక్తులను ఉపయోగించిన ఆత్మను ఏమాత్రము ఏమీ చేయలేవు. అంతటి శక్తివంతమైనది మనందరిలో ఉంది, భారతీయులందరిలో ఉంది. ఈ విశ్వమంతా వ్యాపించి అన్ని ప్రాణుల్లో ఉంది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఇప్పుడు ఆత్మ ఏ మతములో ఉంది, ఏ మతంలో లేదు. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, సర్వమతముల సారమొకటే, హృదయమే మతము. అంటే ఆత్మది ఏ మతం? హృదయమే మతము. ఈశుడు, క్రీస్తు, మొహమ్మద్, గీతయు, బైబిల్, ఖురాను ప్రేమనే బోధించలేదా? ద్వేషమును నిరసించే కాదా? అద్వేష్ట సర్వభూతానాం. ఏ ప్రాణిని కూడా నువ్వు ద్వేషించకూడదు అని చెప్పే గ్రంథం భగవద్గీత. మైత్రః కరుణ ఏవచ. అందరితో అవ్యాజ్యమైన ప్రేమతో, కరుణతో ఉండాలి. ఆహా, ఎంత చక్కని సందేశం! అన్ని మతాల్లో ఉంది. కానీ మత పరిధిలో ఉండి మనం ఒక మతం అంటే ఇంకొక మతం ద్వేషించుకుంటూ, అసహించుకుంటూ, వంచుకుంటూ, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అనుకుంటూ అస్తవ్యస్తంగా ఉంది ఆధ్యాత్మికత భారతదేశంలో. భగవద్గీతలో ఒక చక్కటి శ్లోకం, సమం పశ్యంత సర్వత్ర సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నాస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతి. పరమాత్మ మన అందరి పట్ల సమానంగానే ఉన్నాడు కదా. అందరికీ భూమి, నీరు, నేల, ఉష్ణము, గాలి, ఆకాశము, సూర్యచంద్రులు, నక్షత్రములు, నవగ్రహాలు మనందరికీ సమంగానే ఇచ్చాడు కదా. అటువంటి సమత్వ భావనను విడనాడి పరమాత్మను విడివిడిగా మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు అంటూ ఇలా చూసిన వారికి ఆత్మ హత్య చేసుకున్నంత సమానమని, ఎవరైతే అందరిలో ఆ ఆత్మ పరమాత్మని సమాత్వంలో చూస్తాడో
వారు ఆత్మహంతకులు కాదని, వారు పరమగతిని పొందుతారని, తతో యాంతి పరాంగతి, వారు పరమగతిని పొందుతారని కృష్ణ భగవాని సందేశం, ఆదేశం కూడా. మిత్రులారా, ఈ భగవద్గీత ద్వాపర యుగం నాటి సనాతనమైన గ్రంథం. మనందరి కోసం కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి చక్కటి సందేశం. ఎవరి మతంలో వాళ్ళు ఉండండి, కానీ ఏదో ఒకనాటికి మతాలకు అతీతంగా ఎదగాలి. అప్పుడే పరమగతిని చేరగలుగుతారు. అదే మోక్షం. పరమాత్మ ఇటువంటి సందేశం భారతీయులందరికీ సమానంగా పంచారు. మనమే అందుకోలేకపోతున్నాం. దానికోసమే నెల్లూరులో గీతా వైభవ ట్రస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం మనలో ఉన్న ఆత్మను చక్కగా భక్తితో వికసింపచేసుకొని ఆత్మవంతంగా ఎదిగి ఆ పరమాత్మ ప్రాప్తిని పొందాలి, ఆ స్థితిని అనుభవించాలి. ఆ దిశగా మేము మా శిష్యులు భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మీ మతంలో ఉంటూనే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకొని చక్కగా పరిపూర్ణులవ్వండి, ఆధ్యాత్మికత పరిపక్వతను సాధించండి అని చెప్తూ, గీతా వైభవమే భారత వైభవం, గీతా వాక్కు భారతీయుల హక్కు, భారతీయుల ప్రామాణిక గ్రంథం భగవద్గీత, గీతా జ్ఞానమే మోక్షానికి మార్గం అంటూ నినాదాలు తీస్తూ విప్లవాత్మక ధోరణిలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాం. మీరు దీంట్లో పాలు పంచుకోండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ భగవద్గీతను బోధిస్తున్నాం, నేర్పిస్తున్నాం. నెలకు ఒకసారి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి భారతీయులకు ఉచితంగా గ్రంథాలని పంచుతున్నాం. గ్రంథంలో ఉన్న విలువైన అంశాలను వాళ్ళకి తెలియజేస్తున్నాం. మరి సంవత్సరానికి ఒకసారి గీతా జయంతిని వైభవంగా జరుపుతున్నాం. దానికి ముందుగా 2 నెలలకు ముందే మా దగ్గర ఉన్నటువంటి అనేక మంది భగవద్గీత శిక్షకులు పాఠశాలలకు వెళ్ళి భగవద్గీతను బోధిస్తూ గీతా జయంతి నాటికి అందరినీ ఒక చోట సమీకరించి కంఠస్థ పారాయణం చేయిస్తున్నాం. గత సంవత్సరం సుమారు 2000 మంది విద్యార్థులతో ఈ గీతా వైభవాన్ని, గీతా జయంతిని జరుపుకున్నాం. చాలా విలువైన అంశాలు ఉన్నాయి, అందరికీ సముచితమైనవే, అనుమతించదగ్గవే. సమాజం ఉద్ధరింపబడటానికి, మన వ్యక్తిత్వం సమున్నతంగా ఎదగడానికి, ప్రభుత్వానికి ప్రయోజనకరమైన అంశాలను కొన్నిటిని సమీకరించి మన స్థానికమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు మా విన్నపాన్ని భగవద్గీతలోని విలువైన అంశాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలి అని విన్నవించుకున్నాం. మనందరి సామూహికమైన ప్రయత్నంతో ఇది సాకారం అవుతుంది.
అందరికీ ప్రయోజనకారం కూడా అవుతుంది. మిత్రులారా, భగవద్గీత ఆత్మతత్వ బోధన, పరమాత్మతత్వ బోధన. యథాతథంగా పరమాత్మను తెలుసుకోవడం. యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవరైతే ఆ పరమాత్ముణ్ణి పుట్టుకలేని వానిగా, సనాతనుడిగా, సర్వలోక మహేశ్వరుడుగా తెలుసుకుంటారో వారే ఈ మానవ లోకంలో జ్ఞానులు. అంతేకాదు, వారి యొక్క సర్వ పాపముల నుండి, దుఃఖముల నుండి, దోషముల నుండి విముక్తి అవుతారు. చూడండి ఎంత చక్కటి శ్లోకము. ఇది మనందరికీ, భారతీయులందరికీ వర్తిస్తుంది. కాబట్టి మీ అందరినీ సవినయంగా కోరడం, మీ మతాల్లో ఉంటూనే భగవద్గీతను చదవండి, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోండి, భారతీయుల శక్తిని పెంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సత్. నమో నమః. జై హింద్.